ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఒక సంవత్సరం నుంచి ఒక అమ్మాయి డాక్టర్ కుముది అని అక్కడ స్టార్ట్ అయింది ఇది ఇష్యూ. ఇద్దరు, ఒక డర్మటాలజీ అండ్ ఒక డెంటిస్ట్కి మధ్యలో పర్సనల్గా ఆ డర్మటాలజిస్ట్ ఆ అమ్మాయి మీద కామెంట్స్ పెట్టడం అవన్నీ చాలా ఇది ఇట్స్ నాట్ రైట్ ఆఫ్ ద డెంటిస్ట్ ఆఫ్ ద డర్మటాలజిస్ట్. వేర్ కుముదిది ఏం తప్పు లేకున్నా కానీ ఆమె గురించి వల్గర్గా మాట్లాడడం మీడియాలో అండ్ డెంటిస్ట్ల పట్ల చులకన భావంతో చేయడం ఇదంతా చాలా బాధాకరం. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టబడడం జరిగింది. సో ఆల్రెడీ మన చలపతి గారు చెప్పినట్టు ఆల్ ఇండియా కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్ ఏదైతే ఉందో మేము అన్ని డెంటల్ కాలేజెస్ దాన్ని పర్యవేక్షిస్తుంటాము. మా తోటి స్టేట్ డెంటల్ కౌన్సిల్ కోఆర్డినేషన్లో పనిచేస్తుంటుంది. సో స్టేట్ డెంటల్ కౌన్సిల్ రోల్ ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికన్నా డెంటిస్ట్కి కానీ పేషెంట్కి కానీ ఏ నాగరికుడికి ఏదైనా సమస్య ఒక డెంటిస్ట్ వల్ల ఉంది అంటే వాళ్ళు స్టేట్ డెంటల్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ దే నీడ్ టు కంప్లైంట్ చేయాలి అక్కడ. అంతేగాని కొందరు మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి చేస్తున్నారు, కొందరు డిఎంహెచ్ఓకి వెళ్ళి చేస్తున్నారు. అది తప్పు పద్ధతి. సో ఇది ఏ డెంటిస్ట్తోని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు మా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ డెంటల్ కౌన్సిల్ కోర్టుకి వెళ్ళి డాక్టర్ రవికిరణ్ రిజిస్ట్రార్ గారు ఆడ ఫుల్ టైం ఉంటారు, మిగతా సిబ్బంది ఉంటారు, మోర్ దెన్ 10 మంది. వాళ్ళకి ఎవరికి మీరు రిటర్న్గా లెటర్ ఇచ్చి మీరు దాన్ని సర్టిఫైడ్ కాపీ తీసుకొని చేస్తే అది బెటర్. దానికి మనం ఏదైనా సొల్యూషన్ చేయగలుగుతాం. మీరు దానంతటి కాకుండా మీరు డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేసి, మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి, స్టేట్ మెడికల్ కౌన్సిల్కి అక్కడ మహేష్ గారు అనే అధ్యక్షులు ఉన్నారు, ఇంతకుముందు కూడా ఈ కేసులో అలానే చేశారు. ఆయన డైరెక్ట్గా మియాపూర్ ఏసీపీకి చెప్పి కేసు రిజిస్టర్ చేయమంటారు. అది చాలా పొరపాటు. వాళ్ళు చేసింది సీరియస్గా చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే మా కౌన్సిల్ ఉంది, మా మెంబర్స్ మా దగ్గర రిజిస్టర్ ఉంటారు. సో ఏదున్నా మా కౌన్సిల్కే మీరు చెప్పాలి. మీరు మాకు ఇస్తే మేము ఒక కమిటీ వేసి వాళ్ళు తప్ప రాంగ్గా కరెక్ట్ చేశారా తప్పు చేశారా అనేది దాని మీద చట్టపరంగా విల్ టేక్ యాక్షన్. సో ఇదందరూ గమనించి ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే దీని తర్వాత ఇంకా ఇట్లాంటి ఇబ్బందులు రావు. అండ్ సెకండ్ థింగ్, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి అండ్ అవర్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము ఈ సభ పెట్టాము, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. అండ్ దామోదర్ రాజనరసింహ గారు కూడా ఇందాకనే ఆయన సంగారెడ్డిలో ఉండి ఇందాకనే ఫోన్లో స్వామి గారికి కూడా చెప్పారు. మా ఐడిఐకి ఒక బిల్డింగ్ అడిగారు, ల్యాండ్ అడిగారు. మా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఒక 300 నుంచి 500 గజాలు ఏదో ఒక ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ మిగతా మాకు ఎట్లా అంటే బాంబేలో హెడ్ ఆఫీస్లో ఎట్లుందో మెయిన్ సెంటర్లో అట్లా ఇక్కడ కూడా ఒకటి ఇస్తే మాకు మిగతా దానికి ఈజీగా ఉంటుందని కన్స్ట్రక్షన్ వరకు మేము మా డబ్బులతో మేము చేసుకుంటామని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇందాకనే ఒప్పుకోవడం జరిగింది ఫోన్లో. పర్సనల్గా కూడా మేము కలిసి సార్తోని విల్ డిస్కస్.